సువార్త 12వ అధ్యాయం 31 చదవండి. 32. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు కదా. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇప్పుడు వీళ్ళకుంది ఆ పాపక్షమాపణ అంటే ఏ పొజిషన్లో ఉన్నది ఇప్పుడు వీళ్ళందరూ? అర్థమైందాక? పరిశుద్ధాత్ముడేమో నాయన యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి అని అన్నాడు. యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్యం వస్తుంది అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. యేసుని దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు పరిశుద్ధాత్ముడు. యేసుని దేవుని కుమారుడని నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. దేవుడిని ఎవరు ఏ మానవుడు చూడలేదు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభును కళ్ళారా చూశారు, చాలా మంది చూశారు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ప్రేమన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో దుర్బోధకులు అనబడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా ఒప్పుకోకుండా ఆయన దేవుడే కాదు, ఆయన అసలుకి మనిషి అనబడుతున్నటువంటి శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు గనుకనే మనిషి కుమారుడు గనుక ఆయన దేవుడు కాడు, దేవునికి కుమారుడు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా దుర్బోధ చేయించినటువంటి వారి యొక్క వీడియో ప్రారంభంలోనే అప్లోడ్ చేశాను, మీరు విన్నారు. ప్రియులారా, సంపూర్ణమైనటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటల పట్ల సంపూర్ణమైన అవగాహన లేనటువంటి మూర్ఖులందరూ ఈనాడు బోధకులుగా మారిపోయి బైబిల్ను సరైన కోణములో ఆలోచించకుండా బైబిల్కు భిన్నంగానే వీరు బోధ చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడేనా అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ మనకు యేసుక్రీస్తు ప్రభువారు గురించి అపోస్తలుల ద్వారా చెప్పబడిన ఒక మాట మనము ఆలోచిద్దాము. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ 50 మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అక్కడ ఏమన్నాడు? ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అన్నాడు. అంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని సంపాదించింది ఎవరు? దేవుడు అని ఉంది చూసారా? దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు. ఆయన ఏం చేశాడు? స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని అంటూ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అనగా సంఘములో అధ్యక్షులు అనబడుతున్న వారు అనగా కాపర్లు అధ్యక్షులుగా ఉంటున్నారు గనుకనే దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే పలికించుతున్నటువంటి మాట ఏంటిదంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే దేవుడు అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన సంఘాన్ని ఎలా సంపాదించాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. ఆయన రక్తం కార్చి సంపాదించాడు సంఘాన్ని. ఈనాడు సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నాడంటే గల కారణం ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదా? చెప్పండి మూర్ఖుల్లారా. మీరందరూ ఒకే మాట్లాడు దేవుని కుమారుడు అంటున్నారు కదా. అసలు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయ్యాడో అన్న భావన గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా బైబిల్లో? ఏమండి, ఆత్మను ధరించుకొని ఉన్నటువంటి వాడు ప్రారంభములో యేసుక్రీస్తు ప్రభువారు గనుక పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా ఉంటున్నప్పుడు ఆత్మ కుమారుడుగా ఉన్నాడు, తండ్రికి కుమారుడుగా ఉన్నాడు, దేవునికి కుమారుడుగా ఉన్నాడు. దేవుడు అంటే తండ్రికి కుమారుడు అని అర్థం. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనుకనే మనిషి కుమారుడు శరీరాన్ని ధరించుకున్నవాడు మనిషి కుమారుడు, పరలోకములో ఆత్మగా ఉన్నాడు గనుకనే దేవునికి కుమారుడు, దైవ కుమారుడు, దేవునికి పుట్టిన కుమారుడు దేవుడు. ఆ దేవుడు అనబడుతున్న యేసు ప్రభువారే స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని నీ పరలోకమందున కన్న తండ్రి అంటున్నప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున తండ్రి స్వరూపం ఏంటిది? ఆత్మస్వరూపం.
నీ పోలిక ఏంటిది? ఆత్మ పోలిక. యేసుక్రీస్తు ప్రభువారి పోలిక ఏంటిది? ఆత్మ పోలిక. ఆయన పోలికలో నుంచి వచ్చిన వారమే మనమంతా. ఒకరి నుండి ఆయా జాతి మనుషులు అనబడుతున్నారు, వచ్చినారంటే ఆ పరలోకమందు యొక్క తండ్రి యొక్క స్వరూపాలే మనమంతా. గనక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఈ దేవుడు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సమాధిలో పాతిపెట్టబడినది ఏమండి? మనిషి కుమారుడుగా పాతిపెట్టబడ్డాడా, లేదా దేవుడు అనబడుతున్నటువంటి ఆయనగా పాతిపెట్టబడ్డాడా? అసలు యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డడానికి ఆయన దేవుడై తిరిగి లేపబడ్డాడా లేదా అన్న దాని గురించి సంపూర్ణ వివరణ ఇస్తా. మీరు చివరి వరకు పరిపూర్ణంగా చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ కడవరి కాలములలో అబద్ధికులు అనబడుతున్నటువంటి మోసగాళ్ళు, దొంగ అబద్ధికులు, దొంగ బోధకులు అనబడుతున్న వారు బయలుదేరి ఉంటున్నారు. గనక ఏది నిజము ఏది అబద్ధమో అని తేల్చుకోలేని స్థితిలోనికి మీరందరూ వెళ్ళిపోతారు. గనక లేఖనములో వ్రాయబడిన మాటల ప్రకారంగా మనము జీవించాలి. ప్రారంభంలో చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయనను దేవుడుగా పోల్చి ఉన్నాడు. నీ పరలోకమందున కన్న తండ్రి యేసుప్రభువు దేవుడు అని చెప్పేసి అపోస్తల కార్యంలో రాయబడి ఉంటున్నప్పుడు, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉన్నది, ఫిలిప్పులు రాసిన పత్రిక రాయబడ్డది, రోమా పత్రికలో రాయబడ్డది, అనేకమైన చోట్ల రాయబడ్డది యేసుప్రభువు దేవుడని. ఇంకా ఏందిరా నాయన మీ అందరూ యేసుప్రభువు దేవుడు కాదనటానికి మీకు ఏం హక్కు ఉంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో పాతిపెట్టబడి ఉంటున్నప్పుడు, ఇంతకు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో పాతిపెట్టబడింది మనిషి కుమారుడుగానా దేవుడుగా ఆయన పాతిపెట్టబడ్డాడా? ఆయన చనిపోతా ఉంటున్నటువంటి సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటిదంటే, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను దేవదూతలు ఒక మాటను చెబుతూ ఉంటున్నాయి బైబిల్ గ్రంథములు. ఆ మాటను మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనము, దూతా స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. చూసారా? తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? నేను సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్పిన మాట ప్రకారంగానే తిరిగి లేచియున్నాడని ఒక దూత సాక్ష్యం ఇస్తున్నది. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఆయన లేచియున్నాడు, ఆయన లేచియున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే. ఇంతకు చెప్పింది ఎవరు? లేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పిన మాట ప్రకారంగా సమాధిలో నుంచి తిరిగి లేపబడిన వారిని ఏమంటారు? మనిషి కుమారుడు అంటారా? మరి నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను కూడా సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత నువ్వు లేక ఉండి అలాగన సమాధులు నిన్ను పాతి పెట్టారనుకోండి, నువ్వు లేయలేదంటే నువ్వెవడివి? నువ్వు మనుషుడవు, నువ్వు లేయవు. నీవు మనుషుడవు, నువ్వు లేయవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సాక్షాత్తు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి వాడు. గనుకనే ఆయన అంటున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏమంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము, 5వ అధ్యాయం 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడును తనంతట తాను జీవం గలవాడయ్యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరి నీకు ఇచ్చిన అధికారం చెప్పు. జీవం గలవాడై ఉండటానికి, సమాధిలో నుంచి తిరిగి లేపబడటానికి కొరకై సజీవుడుగా మృత్యుంజయుడై సమాధిలో నుంచి తిరిగి లేచి ఉన్నాడంటే అలాంటి గొప్ప శక్తి నీకు ఇచ్చాడా? నీకు ఇవ్వలేదే. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి 2వ రాకలు వచ్చి ఉంటున్నప్పుడు సమాధిలో నుంచి నీవు నేను మనమందరం లేపబడతాం. అప్పటి వరకు సమాధిలోనే మనం ఉండాలి. ఎందుకంటే మనకు తనంతట తాను జీవం గలవాడై ఉండటానికి ఆ సర్వాధికార నాకు నీకు మనందరికీ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ఎవరికి ఇవ్వలే. జీవం గలవాడై ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది సజీవుడే బ్రతకటానికి. మళ్ళా చదవాలా? మూర్ఖుల్లారా, ఎందరో కామెంట్ పెడుతున్నారు కదా, ఆయన దేవునికి కుమారుడు అంటున్నాడు కదా. చెబుతున్న వినండి. మూర్ఖులు అనబడుతున్న మీరందరికీ లేఖనములో రాయబడిన మాటలు పరిపూర్ణంగా వివరించి చెబుతూ ఉంటున్నప్పుడు జ్ఞానమైనటువంటి వ్యక్తులుగా మీరు వాక్యాన్ని విని దైవికంగా బతకాలని మంచి మనసుతో కోరుతున్నా. మీరు నాకు శత్రువులు కాదు. లేఖనములో రాయబడిన మాటలకు వ్యతిరేకంగా ఉంటున్న ప్రతి వారందరూ దేవునికి శత్రువులుగా మారుతున్నారు. జాగ్రత్త.
ఏమంటుండే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనములు, తండ్రి ఎలాగ తనంతట తన జీవం గలవాడై ఉన్నాడు. పరలోకమందు తన కన్న తండ్రి ఆయన జీవం గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరలోకమందు తన కన్న తండ్రి అనబడుతున్నటువంటి ఆయన ప్రారంభంలో ఒంటరివాడు గనుకనే ఆయన జీవం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయనకు మరణం అన్నది లేనే లేదు. అర్థమైన జీవం గలవాడై ఉన్నాడు. అలాగునే కుమారుని తనంతట తానే జీవం గలవాడై ఉండటకు కుమారునికి అధికారం ఇవ్వబడింది. జీవం గలవాడై ఉండటానికి అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకమందు తన కన్న తండ్రి ఇచ్చిన తర్వాత సమాధి ఆయనను ఆపగలదా చెప్పు? ఆయన ఎవరు? దేవుడు గనుకనే సమాధిలోంచి తిరిగి లేపబడ్డాడు. దేవుడు గనుకనే సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. ఇంకో వార్త చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభువు అని సంబోధించబడి ఉన్నది కదా. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభువు అని సంబోధించబడి ఉన్నది కదా. అలాగనే పరలోకమందున కన్న తండ్రికి కూడా ప్రభువు అనే మాట సంబోధించబడి ఉన్నది. ఎక్కడ అది మాట? మనకు యేసుక్రీస్తు ప్రభువే ఉంటున్న ఆ మాట, ప్రభువు అని తండ్రిని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచిన వాని నిన్ను స్తుతించుచున్నాను. ఆకాశమునకును భూమికిని ప్రభువా, తండ్రి అంటూ ప్రభువా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అంటే పరలోకమందున కన్న తండ్రికి ప్రభువు అన్న మాట వర్ణించవచ్చా? ఎస్, ప్రభువు అనే మాట వర్ణించవచ్చు. ప్రభువు అంటే అర్థమైంది తెలుసా? ఏలేవాడు, సర్వాధికారి అయినటువంటి వాడు, యజమానుడు, పరిపాలించేవాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు ఉన్నటువంటి వానికి ప్రభువు అని వర్తిస్తుంది. దావీదు లేదా, నా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. పరలోకమందు తన కన్న తండ్రిని ప్రభువు అని సంబోధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పెట్టిన పేరేంటిది? యేసు ప్రభువు. అంటే ఏంటిది? యేసు ప్రభు అంటే అర్థం ఏలేవాడు, పరిపాలించేవాడు, సర్వాధికారి అయినటువంటి వాడు. సర్వాధికారం అన్నది ఎవరికి ఉంటుంది? పరలోకమందు తన కన్న తండ్రికి ఉంటుంది. ఆ పరలోకమందు తన కన్న తండ్రికి ఉనికిని భూమి మీదికి వచ్చి పరిచయం చేసింది ఎవరు? కుమారుడు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు? కుమారుడు అనబడుతున్నటువంటి దేవుడు. ఆ దేవునికి ఏమి ఇవ్వబడినది? సర్వాధికారం ఇవ్వబడినది. ఎక్కడెక్కడ సర్వాధికారం ఆయనకు ఇవ్వబడినది? పరలోకములో ఉంది ఆయనకు సర్వాధికారం, భూలోకములో కూడా ఆయనకు సర్వాధికారం ఆయనకు ఇవ్వబడినది. మరి నీకెందుకు ఇవ్వలేదు సర్వాధికారం? ఆయనకి ఎందుకు ఇచ్చాడు సర్వాధికారం? అంటే ప్రారంభములో కుమారుడు అనబడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభం అనబడుతున్న పుత్రుడు గనుకనే నీకు నాకు అది వర్తించదు. ఆయనకు మాత్రమే అది వర్తిస్తుంది. సర్వాధికారి ప్రభువు అని. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువేనా? ఎస్, ప్రభువే. ఇంకా మాటలు చూపిస్తా ప్రభువు అని చెప్పేసి. ఏమండి, లూకాసు వార్తలో 10:21 కూడా అదే మాట వర్ణించబడింది. లూకాసు వార్త 10:21 కూడా అదే మాట వర్ణించబడినది. తండ్రి నా ప్రభువా అని అంటుండే యేసుక్రీస్తు ప్రభువు. లూకాసు వార్త 10:21 కూడా తండ్రి అని చెప్పేసి నా ప్రభువా అని సెలవిచ్చుచున్నాడు. అంటే తండ్రిని ప్రభుగాను మనము పోల్చొచ్చా అంటే పోల్చొచ్చు. పరలోకమందున కన్న తండ్రిని కూడా ప్రభు అని పోల్చొచ్చు. అలాగనే ప్రభు అని పరలోకం మన కన్న తండ్రికి ప్రభు అని పేరు పెట్టబడి ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రభువుగానే పిలువబడుతున్నాడు. పరలోకమందున కన్న తండ్రి అనబడుతున్నాడు. దేవుడు ఒక్కడంటే తండ్రి అనబడుతున్న వాడు ఒక్కడే అని అర్థం. అలాగనే కుమారుడు అనబడుతున్న దేవుడు ఒక్కడే అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటిది? ఆత్మ. ఇది బాగా గమనించండి, బుద్ధిహీనంగా ఆలోచించగాకండి. దేవుడు అంటే ఆత్మ. ఆయన ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనగానే పరలోకమందున కన్న తండ్రి పోలిక ఆత్మ, యేసుప్రభువారి పోలిక ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని పోలిక ఆత్మ. మనలో కూడా భూలోకములో ఆత్మస్వరూప తన పోలిక చొప్పున నిర్మాణం చేసుకున్నాడు. కానీ మనలో కలంకం వచ్చేసింది, మనం అపవిత్రులం అయిపోయాము గనుకనే పరలోకమందున యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ పుత్రుడు అనబడుతున్న ఆత్మగా దేవుడుగా ఉన్నాడు గనుకనే భూలోకనకు వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని తండ్రి సంకల్పాన్ని, తండ్రి కోరిక నెరవేర్చాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు ఆయన దేవుడు గనుకనే. అర్థమవుతుందా? మృతుల లోకము గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట మీకు నేను రెఫరెన్స్లతో చూపిస్తా ప్రియులారా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి చివరి వరకు. కొందరు మధ్యలో వింటారు గనక సరైన రీతిలో ఆ వాక్యం మీకు అర్థం కాదు. సంపూర్ణంగా చివరి వరకు వినండి, అప్పుడు మీకు సంపూర్ణ వివరణ దొరుకుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో, బాగా వినండి,
యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో ఉన్న దేవుడు మనిషి కుమారుడా లేకపోతే దేవుడా అని అజ్ఞానంగా బోధ చేయించినటువంటి దుర్బోధకులందరికీ దేవుని హెచ్చరిక, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగునే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తిని బ్రతికించాలనుకున్నప్పుడు తండ్రి యొక్క ఆదేశము పొందిన వాడై ఉండి వారిని బ్రతికించాలి. కానీ ఇక్కడ ఏమంటాడు? తండ్రి తనకిష్టం వచ్చిన వారిని ఏ విధంగా అయితే బ్రతికిస్తున్నాడో కుమారుడు అనబడుతున్నటువంటి నేను కూడా ఇదిగో నాకిష్టం వచ్చిన వారిని నేను బ్రతికిస్తానంటున్నాడు. అంటే మృత్యుల లోకములో నుండి బ్రతికించగలిగిన శక్తి సామర్థ్యత యేసుక్రీస్తు ప్రభువారి కాడ ఉందా లేదా చెప్పు. అంత గొప్ప సామర్థ్యత ఆధిక్యత ఎవరిచ్చింది? యేసుక్రీస్తు తండ్రి ఇచ్చాడు కదా. ఇంతకు తండ్రి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే గల కారణం ఆయన ఎవరు? దేవుడు కాదా? దేవుడు కాదా? మూర్ఖుల్లారా చెప్పండి. తండ్రి తనకిష్టం వచ్చినట్టు వారిని ఆయన బ్రతికించగలిగి ఉంటున్నప్పుడు కుమారుడును తనకిష్టం వచ్చినట్టుగానే ఒక వ్యక్తిని బ్రతికించగలడు, ఒక వ్యక్తికి జీవం పోయగలడు. ఎందుకంటే ఆయన దేవుడు గనక. దేవుడు అంటే ఆత్మని జ్ఞాపకం ఉంచుకోండి మీరంతా. యేసుప్రభువు కుమారుడు అనబడుతున్న దేవుడు, పరలోకమున కన్నతండ్రి అనబడుతున్న దేవుడు కనుక కుమారుడు అనబడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే మృతులు అనబడుతున్న లోకములో నుంచి జీవింప చేయబడటానికి పరలోకముందున కన్నతండ్రి అధికారం ఇచ్చి ఉంటున్నప్పుడు అంత గొప్ప శక్తి ఆయనకు ఎక్కడదంటే దేవుడే ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దైవ పోలిక కుమారుడు గనక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గురించి పరలోకమున్న కన్నతండ్రి ఒక మాట అంటుండే, ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియ కుమారుడు అంటే అర్థమైంది తన స్వరూపమందు తన పోలుకు చొప్పున కన్నటువంటి ప్రథముడైనటువంటి ప్రియకుమారుడు. ప్రియకుమారుడికి సింహాసనం దక్కుతుంది, ప్రియకుమారుడికి అన్నిటి పట్ల ఆధిక్యత దక్కుతుంది. ప్రియకుమారుడు గనకనే ఇదిగో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22 వచనములో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనములోను దూతల మీదను శక్తుల మీదను పరలోకములో ఉన్న దూతల మీదను భూలోకములో ఉన్న వాటి మీద అయినను శక్తుల మీదను అన్నిటి మీదను సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉంటున్నప్పుడు అంత గొప్ప శక్తి అంత గొప్ప ఆధిక్యత ఆయనకు ఎక్కడదంటే ఆయన దేవుడు గనక. ఆయన దేవుడు గనకనే. అర్థమవుతుందా? ఆ మృతులు అనబడుతున్నటువంటి లోకములో యేసుక్రీస్తు ప్రభువారు లేడు, ఆయన మృత్యుంచేడే తిరిగి లేపబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవుడు గనక. 22వ వచనం చదువుతుందండి. 20వ వచనం, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచున్నట్టుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రిని గణపరుచుతున్నావు. ఏ విధంగా అయితే కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని సమానంగా గణపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని తక్కువ స్థాయికి చేసి ఉన్నావా, నువ్వు నిత్యాగ్ని దండనకు పాతాళానికి చేరుకుంటావు సుమా. వ్యర్థమైనటువంటి మాటలు, తప్పుడు బోధలు, తప్పుడు వాక్యాలు చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అనే సమాజానికి పరిచయం చేసేస్తున్నారు. మిమ్మల్ని బట్టి అన్యజనాంగ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు అవమానమైపోతుంది. గలకారం ఇక్కడ సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నది కనుకనే కుమారుని తండ్రిని ఏ విధంగా గణపరుస్తున్నారు, కుమారుని కూడా అంత గొప్పగా పొగడాలి. ఆయన గురించి గొప్పగా పొగడకుండా మనిషి కుమారుడు దేవుని కుమారుడు అంటున్నావు కానీ దేవుని పుట్టిన కుమారుడు దేవుని కుమారుడు. ఆ తర్వాత దేవుని పుట్టినటువంటి పిల్లలందరూ దేవుళ్ళు, దైవ స్వరూపాలు, దేవుడి యొక్క గుణలక్షణాలు కలిగినటువంటి వారు. మనమందరం రాజులం అన్న భావన గురించి ఎరగకుండా, యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం గురించి పరిపూర్ణంగా ఎరగకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నావే. సమాధి అనబడుతున్నటువంటి స్థలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ముందు అది సున్నా. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి ముందు సమాధి సున్నా. అందుకే ఆయన అన్న మాట ప్రకారంగా తిరిగి లేపబడ్డాడంటే గల కారణం దేవుడు గనక. నా మాట వినాలి, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకున్నాడు కదా ఆయన దేవుడని. అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు కదా ఆయన దేవుడని. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా ఆయన దేవుడని చెప్పిన తర్వాత ఆయన మాటలలో ఉన్నటువంటి ఏదైనా నువ్వు తీసివేస్తున్నటువంటి గల కారణం కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని సంపూర్ణంగా నువ్వు విశ్వసించలేదని అర్థం. గనక కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని నువ్వు విశ్వసించలేదు గనకనే నీవు తప్పుడు యొక్క బోధనలు, తప్పుడు యొక్క సిద్ధాంతాలు ఉన్నావు. మార్చుకుంటే చాలా మంచిది. ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడితే నీకు జ్ఞానం వచ్చినట్ట చెప్పు.
బైబిల్ రాయబడిన మాటల పరంగా బోధన చేయాలి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 28వ వచనం 28వ వచనం చూడండి ఏముందో. 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. చూసారా? అంటే ఇక్కడ అదేంటిది? దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శబ్దము విని సమాధిలో ఉన్న వారందరూ లేపబడతాడు అంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటకు ఉన్న శక్తి, పవర్ అంటే ఏంటిదో తెలుసుకుంటారు మూర్ఖులారా. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకలో వచ్చిన తర్వాత ఆయన దేవుడై ఉన్నాడు గనుకనే, ఆయన పరలోకమందున కన్న తండ్రి అనబడుతున్నటువంటి ఆయనకు దేవుడు అనబడుతున్న కుమారుడై ఉన్నాడు గనుకనే భూలోకానికి వచ్చిన తర్వాత రెండో రాకడలో సమాధిలో ఉన్న వారందరినీ ఆయన మాట, ఆయన శబ్దానికే అందరూ టక 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 లేపబడుతున్నారంటే గల కారణం ఆయన ఎవరు? దేవుడు కాదా? నువ్వు లేపు చూద్దాం. చచ్చిపోయిన ఒక లేపురా బాబు, మూర్ఖుడా, లేపగలవు నువ్వు? నీ చేతనైతుందా చెప్పు? అజ్ఞానంగా మాట్లాడుతున్నావు, పనికిమాలన్నటువంటి బోధ చేసేసి సమాజాన్ని మబ్బేందుకు పరుస్తున్నారా మూర్ఖులారా? దేవుడు అంటే ఆత్మరారా బాబు, ఆత్మరా నాయన, చిటికన్నా దేవుడు అంటే ఆత్మరా నాయన. నీ పరలోకమందున కన్న తండ్రి ఆత్మనే, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మనే. సంపూర్ణ వివరణ ఇవ్వాలంటే టైం సరిపోదు, చాలా లెంత్గా ఉంటుంది, వినటానికి కూడా మీకు అంత మనసు రాదు. సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు చివరి వరకు వినలేరు. గనక పరిపూర్ణమైనటువంటి అవగాహన వాళ్ళ లేఖనాల పట్ల ఏదైనా రావాలంటే నాకు కాల్ చేయొచ్చు 9494243251. బైబిల్ తరగతులు అన్నది పిర్జాదుగూడ, అలాగనే పర్వతపురం, గాంధీనగర్ క్రిస్టియన్ కాలనీ యందు ఉంటున్న చోట JBRC అనబడుతున్నటువంటి బైబిల్ తరగతులు జరుగుతున్నాయి గనక అక్కడికి వచ్చి పరిపూర్ణమైన జ్ఞానాన్ని వచ్చి నేర్చుకోవచ్చు. కనుక వీడియోలలో సంపూర్ణమైన వివరణ ఇవ్వటానికి చాలా తక్కువైపోతుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే బైబిల్ తరగతులు వచ్చి నేర్చుకోవాలి. ఇవన్నీ అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడ్డో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడి ఉన్నాయంట. అది ఇంకా ఏమంటుండే ఇక్కడ? మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, జీవించువాడను నేను, జీవించువాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే జీవించి ఉంటున్నానంటే గల కారణం, సమాధిలో నుంచి నేను తిరిగి లేపబడి ఉన్నానంటే గల కారణం, నేను దేవుడును గనుక నా తండ్రి నన్ను ఆయన పోలిక, ఆయన స్వరూపం అన్నది నాకు ఇచ్చి ఉన్నాడు గనుకని నాకు సంపూర్ణమైన శక్తి పరలోకములోను భూలోకములోను దేవదూతల మీద ఉన్నటువంటి అధికారము కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను తక్కువ అంచనేస్తున్నావా చెప్పు? ఆయనను తక్కువ అంచనేస్తున్నావా? తక్కువ అంచనా వేయకూడదు, ఓకేనా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనము. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందరికీ వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను. బాగా వినండి, యేసుప్రభుడు దేవుడు కాదంటున్నటువంటి మూర్ఖులారా, పరలోకమందున కన్న తండ్రిని కూడా ప్రభువు అని పిలిచొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే పేరు పెట్టబడింది, ప్రభువు అని. ప్రభువు అంటే పరిపాలించేవాడు, ఏలేవాడని. తండ్రి అని అనబడుతున్న ఆయన ప్రభువు అంటే పరిపాలించేవాడు, ఏలేవాడని అర్థం. తండ్రి ఏ విధంగా పరిపాలించేవాడు, ఏలేవాడుగా ఉన్నాడో కుమారుడు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు గనుకనే ఆయన కూడా ప్రభువు, పరిపాలించేవాడు, ఏలేవాడు అని అర్థం. చూడు ఏమన్నా, ప్రభువు
మీదను అంటే తండ్రి, ఇక్కడ ప్రభువు మీదను అంటే తండ్రి అని అర్థం, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దావీదు గారు నోట పలికించేసిండి. ఇక్కడ పరలోకమందున్న కన్న తండ్రిని ప్రభువని, యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి దేవుడు కూడా ఆయన కూడా ప్రభువని సంబోధిస్తున్నటువంటి ఇక్కడ కారణం, దేవుడు ఒక్కడంటే తండ్రి అనబడుతున్న దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు అనబడుతున్న దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే. అర్థమవుతుందా? బుద్ధిహీనంగా మాట్లాడగాకండి. శరీరాన్ని ధరించుకొని వచ్చినంత మాత్రం భూలోకానికి ఆయన దేవుడు కాకుండా పోతాడో చెప్పు. శరీరాన్ని ధరించుకొచ్చిన తర్వాత ఈ లోకంలో పరలోకంలో జరుగుతున్న సంగతులు, భూలోకంలో జరుగుతున్న సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా విశదీకరించి చెప్పగలిగి ఉంటున్నాడంటే గల కారణం అది దేవుడు గనకనే ఆయన చెప్పగలిగి ఉన్నాడు. అలాగనే అర్థమవుతా. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంగతులు ఏమి చెప్పడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులు అయితే బోధించి ఉన్నాడో ఆ బోధించినటువంటి యొక్క సంగతులను శిష్యులను పడుతున్న 12 మందికి అర్థమవుతుందా జ్ఞాపకం చేస్తున్నాడు తప్ప యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతుల్లోనూ ఉన్నటువంటి విషయాలు తీసుకుని చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు. తనంతట తాను ఏది ప్రత్యేకంగా చెప్పకూడదు. ఎందుకంటే పరలోకమందున కన్న తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు నేర్చుకుని భూలోకానికి వచ్చాడు. ఆయన అనేకమైన సంగతులు చెప్పాడు. అలాగనే యేసు ప్రభువారు ఏ సంగతులు చెప్పి ఉన్నాడు ఆ సంగతులను సంపూర్ణంగా విశదీకరించి చెప్పవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తప్ప యేసుప్రభువారు చెప్పిన సంగతులు తీసుకొని చెప్పాలి కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏ ఆలోచనతో చెప్పి బోధించకూడదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా, 8-9 వచనాలు కలిపి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములు. కాలములు సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత పరలోకమందున కన్న తండ్రి అనబడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనబడుతున్నటువంటి దేవుని ద్వారా ఏమండి పరలోకములలోను అలా భూమి మీదను సమస్తమును క్రీస్తునందు సమకూర్చాలని ఆలోచన భావన జగతి పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిర్ణయించుకున్నాడు పరలోకమందున కన్న తండ్రి. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు గనుకనే సూర్యుడు కలగజేసిండు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు గనుకనే సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిండు, ఆ యేసు ప్రభువారు దేవుడు గనుకనే పంచభూతాలన్నింటినీ ఆయన నిర్మాణం చేశాడు. పాతాళ లోకం కానీ పరలోకంలో ఉన్నవే కానీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నిర్మాణం అన్నది చేయబడినదంటే గల కారణం ఆయన దేవుడు గనక ప్రియులారా, అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు అనబడుతున్న వారి యొక్క మాటని మీరు వినకుండా జ్ఞానోదయం కలిగించినటువంటి మాటలన్నీ నేను మీకు విశదీకరించి చెప్పి ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని తోమా సాక్ష్యమిస్తున్నాడు, యేసుప్రభువారు దేవుడు అని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు అన్నదానికి కంక్లూజన్ ఇస్తున్న మళ్ళా బాగా వినండి మూర్ఖులారా. దేవుడు ఆత్మ గనుక, తండ్రి ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను అన్నాడంటే గల కారణం ఆయన ఉనికి ఆయనకు పోలిక ఏంటిదో తెలుసు, ఆత్మ పోలిక. ఆయన యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభువారు గనుకనే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అనబడుతున్న దేవుడు ఆయన కూడా దేవుడే. అంటే దేవుడు అంటే అర్థం ఏంటిది? నాశనము లేనివాడు, శక్తి కలిగినటువంటి వాడు. ప్రభు అంటే అర్థం ఏంటిది? ఏలేవాడు, పరిపాలించేవాడు అని అర్థం. పరలోకమందున కన్న తండ్రి ఏలేవాడు, పరిపాలించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటుంటే ఏలేవాడు, పరిపాలించేవాడు అని అర్థం. ఆయన దేవుడు అంటే దేవుడే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి దేవుడు, మృతులలో అనబడుతున్న లోకము నుంచి తిరిగి లేపబడి ఉంటున్నాడు. ఓకేనా? గనుక ప్రియులారా, పాతాళ లోకం అనబడుతున్నది యేసుక్రీస్తు ప్రభువును బంధించటానికి కొరకై అసాధ్యమై ఉంటున్నది. గనుకనే పరిశుద్ధుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అన్నది కుళ్ళు పట్టనివ్వకుండా పవిత్రంగా అది నిలిపివేయబడి ఉంటున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అన్నది మృతులు అనబడుతున్న లోకములో నుంచి లేపబడి ఆరోహణమై భూలోకంలో 40 దినాలు శిష్యులకు ప్రత్యక్షత చూపించి తిరిగి తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత క్లారిటీగా బైబిల్ ఉంటున్నప్పుడు
ఒక సూర్యుని నువ్వు చేయలేవు, ఒక చంద్రుని నువ్వు చేయలేరు, నీ వల్ల కాదు, ఏది నీ చేత కాలేకపోతున్నప్పుడు యేసుప్రభువారు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదని ఎందుకు అంటున్నారయ్యా మీరంతా? యేసుక్రీస్తుప్రభువారి గురించి తప్పుగా మీరు మాట్లాడారనుకోండి, మీరు చేరుతారు నిత్యాగ్ని దండంలోనికి. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య విధానములు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటిదంటుంటే, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేపబడ్డాడు, దేవదూత సాక్ష్యం ఇస్తుంది, ఆయన అన్న మాట ప్రకారంగానే సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. అంటే అలా సమాధిలో నుంచి తిరిగి లేపబడటానికి కొరకై సర్వాధికారం అన్నది యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నది గనక, ఆయన దేవుడు గనకనే సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. నువ్వు సమాధిలో నుంచి లేపబడవు. ఎప్పుడు లేపబడుతున్నావు అంటే యేసుక్రీస్తు రెండో రాకలు వచ్చినప్పుడు లేపబడతావు. ఆయన శబ్దాన్ని విని. నీకు లేదు అంత శక్తి, ఎందుకంటే నీవు శరీరాన్ని ధరించుకున్నటువంటి సాధారణమైనటువంటి వ్యక్తివి. ఆయన ఎవరు? దేవుడి దగ్గర, తండ్రి దగ్గర ఉండి తండ్రి బాధను, తండ్రి ఆవేదన ఎరిగినటువంటి దైవ కుమారుడు, దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు గనుకనే భూలోకనకు వచ్చి ఆయన చిత్తాన్ని లేఖనసారంగానే నెరవేర్పు చేసి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేపబడ్డాడంటే గల కారణం ఆయన ఎవరు? దేవుడు గనక అంత మంచి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తక్కువ స్థాయిగా మాట్లాడుతున్నారు కదా మీరందరికీ కఠిన శిక్ష ఉంటుంది. ఎప్పుడైనా మారుమనసు పొందండి. యేసుప్రభువారు దేవుడని, దేవునికి కుమారుడు ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు గనకనే దేవునికి కుమారుడయ్యాడు. ఆలోచించాలని ప్రభుపేట మంచి మనసుతో కోరుకుంటున్నారు. విన్న మీరందరూ సత్యాన్ని గ్రహించి అటు ప్రకారంగా జీవిస్తారని మంచి మనసుతో ప్రభుపేట నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.